సో గైస్, సో చాలా కెరీర్ గ్యాప్ వాళ్ళు కానీ ఫ్రెషర్స్ కానీ, సో ఇనిషియల్గా నేను కెరియర్ స్టార్ట్ చేస్తాను, తర్వాత నేను వేరే వాటిలో బిల్డ్ చేసుకుంటాను. కానీ ఫ్రెషర్గా నేను కెరియర్ స్టార్ట్ చేయడానికి నాకు ఎక్కువ కోడింగ్ వద్దు, తక్కువ కోడింగ్తో నేను కెరియర్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి డెఫినెట్లీ ఇది ఒక ఆప్షన్. సో దీనికి సంబంధించి వీఆర్ టాకింగ్ అబౌట్ నెట్వర్కింగ్ ఇంజనీర్. సో నెట్వర్కింగ్ నేర్చుకుంటే జాబ్ వస్తుందా? కెరీర్ గ్యాప్ వాళ్ళకి, ఫ్రెషర్కి అంటే నెట్వర్కింగ్ నేర్చుకుంటే వేటిలో మనం తర్వాత వెళ్ళొచ్చు, ముందుకు వెళ్ళొచ్చు అనేది ఈ వీడియోలో డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేద్దాము. సో నెట్వర్కింగ్ అనేది వన్ ఆఫ్ ద హై ప్రయారిటీ ఇన్ ఐటీ ఇండస్ట్రీలో. సో టెక్నికల్ గా చూసుకుంటే నెట్వర్కింగ్ కూడా వన్ ఆఫ్ ద హై ప్రయారిటీ. సో ఇంకా పెరుగుతుంది కూడా. అయితే ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే నెట్వర్కింగ్ అనేది లో కోడింగ్. సో అండ్ ఏఎం ప్యాట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఏఎం ప్యాట్ కూడా చాలా తక్కువ ఉంటుంది అండ్ లో కోడింగ్. సో ఖచ్చితంగా ఫ్రెషర్స్ నేర్చుకొని ప్లాన్ చేసుకోవచ్చు. కెరీర్ గ్యాప్ వాళ్ళు చాలా ఈజీగా విత్ ప్రాపర్ ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్ తో దీంట్లో జాబ్ కొట్టడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటి అంటే జాబ్ రోల్స్ తర్వాత అంటే నెట్వర్కింగ్ నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ మన కెరీర్ ఎలా బిల్డ్ చేసుకోవచ్చు, ఏ డొమైన్స్ లో బిల్డ్ చేసుకోవచ్చు, దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాము. అండ్ ఎక్కడ కూడా మనం మాట్లాడుకుందాము, ఎక్కడ నేర్చుకుంటే ఇప్పుడు ప్రెసెంట్ బాగా ఉంది అది కూడా మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో జాబ్ రోల్స్ విషయాన్ని మనం చూసుకుంటే నెట్వర్క్ జాబ్ ఇంజనీర్ అంటే ఒక్క నెట్వర్కింగ్ నేర్చుకుంటే ఎన్ని ఉద్యోగాలకు మనం అప్లై చేసుకోవచ్చు అనే విషయంలో ఇప్పుడు మాట్లాడితే నెట్వర్క్ ఇంజనీర్ అని, విండోస్ అడ్మిన్ అని, అజూర్ అడ్మిన్ అని, క్లౌడ్ అడ్మిన్ అని, తర్వాత నెట్వర్కింగ్ వాళ్ళు డెవాప్ సైడ్ వెళ్ళొచ్చు, క్లౌడ్ కంప్యూటింగ్ సైడ్ వెళ్ళొచ్చు అండ్ సైబర్ సెక్యూరిటీ సైడ్ వెళ్ళొచ్చు. సో నెట్వర్కింగ్ అంటే ఇనిషియల్ గా నెట్వర్కింగ్ నేర్చుకుంటే జాబ్ రోల్స్ విషయం చూసుకుంటే ఈ విండోస్ అడ్మిన్ కానీ నెట్వర్క్ అడ్మిన్ వీటి సైడ్ వెళ్ళొచ్చు. తర్వాత మనం ఫర్దర్ గా మనం ముందుకు వెళ్ళాలి అనుకుంటే వాళ్ళు సైబర్ సెక్యూరిటీ సైడ్ వెళ్ళొచ్చు, తర్వాత డెవాప్ సైడ్, క్లౌడ్ సైడ్, అజూర్, AWS, GCPలో బాగా నెట్వర్కింగ్ ఇంజనీర్ కి చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఈ ప్రొఫైల్ అటు నుంచి అంటే మనకి ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ హైరార్కీ పెంచుకుంటూ నెక్స్ట్ హైరార్కీలో మనం అలా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో కెరీర్ గ్యాప్ వాళ్ళు అంటే కెరీర్ స్టార్ట్ చేయాలి, తర్వాత నేను ఫర్దర్ గా బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నాను అనుకుంటే డెఫినెట్లీ వీళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు. అయితే ఎక్కడ నేర్చుకుంటే ప్రెసెంట్ బాగుంటుంది అనే దాని గురించి మాట్లాడుకునే ముందు ప్యాకేజెస్ ఎలా ఉంటాయి, ఎవరు నేర్చుకోవచ్చు అనేది మనం మాట్లాడుకుందాం. డెఫినెట్లీ దోస్ హూ ఆర్ తక్కువ కోడింగ్ కావాలి అనుకోవాలి నేర్చుకోవచ్చు, నాన్ ఐటీ వాళ్ళు నేర్చుకోవచ్చు, కెరీర్ గ్యాప్ వాళ్ళు నేర్చుకోవచ్చు, ఫ్రెషర్స్ నా కోడింగ్ నా వల్ల కాదు అనుకునే వాళ్ళు ఖచ్చితంగా దీన్ని ప్లాన్ చేసుకున్న తర్వాత కెరీర్ బిల్డ్ చేసుకోవడానికి మల్టిపుల్ డొమైన్స్ లో మన కెరీర్ బిల్డ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో వీళ్ళందరూ కూడా నేర్చుకోవచ్చు. అండ్ ఇప్పుడు MBA వాళ్ళు, MCA వాళ్ళు, తర్వాత బీటెక్, డిగ్రీ, ఎనీ గ్రాడ్యుయేట్ అనేది నేర్చుకోవచ్చు. కాకపోతే ప్రాపర్ ట్రైనింగ్, ప్రాపర్ గైడెన్స్ తోటి మనం వెళ్ళాలి. సో దీంట్లో మనం చూసుకుంటే స్విస్ టెక్నాలజీస్ అనే నెట్వర్కింగ్ కోర్సు 1-to-1 ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తా ఉన్నారు. 1-to-1 ట్రైనింగ్ కూడా తక్కువ లిమిటెడ్ బ్యాచ్ తోటి నెట్వర్కింగ్ కోర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. దీంతో పాటు ఫర్దర్ గా మనం బిల్డ్ చేసుకోవచ్చు. సో దీనికి ఒక ప్రాపర్ ప్లానింగ్ తోటి అంటే మళ్ళీ కెరీర్ గ్యాప్ వచ్చింది మనం రీస్టార్ట్ చేయొచ్చా, సో వాట్ ఇఫ్ ఇన్ కేస్ ఫ్రెషర్ అంటే ఈ కెరీర్ గ్యాప్ వచ్చిన ఈ ప్రొఫైల్ ఫ్రెషర్ గా రాకపోతే వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకోవాలి, దీనికి సంబంధించిన గైడెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ప్రాపర్ గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ తీసుకువెళ్తారు. స్విస్ టెక్నాలజీస్ నెట్వర్కింగ్ కోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తా ఉన్నారు. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో డెఫినెట్లీ ఎవరైతే కెరీర్ గ్యాప్, నాన్ ఐటీ, గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యి లేకపోతే నాన్ ఐటీ రకరకాల జాబ్స్ చేస్తూ లో కోడింగ్ తోటి ఇనిషియల్ గా మనం కెరియర్ స్టార్ట్ చేద్దాం. కెరియర్ స్టార్ట్ చేసిన తర్వాత మనం ముందుకు వెళ్ళేటప్పుడు కొంతమంది ఎలా అడుగుతారు అన్న, ముందు ఐటీలోకి దూరిన తర్వాత మెల్లగా నేను ఇంకా నా స్కిల్స్ అనేవి అప్గ్రేడ్ చేసుకుంటూ నేను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాను. సో అలాంటి వాళ్ళకి డెఫినెట్లీ ఇది హెల్ప్ అవుతుంది. సో యూ కెన్ చూస్ ఇట్. సో డెఫినెట్లీ సో గత 10-12 సంవత్సరాల నుంచి సో దే ఆర్ ఇన్ టు ద ఇండస్ట్రీ అండ్ డెఫినెట్లీ వాళ్ళకి డిఫరెంట్ కంపెనీస్, సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా ఉన్నాయి. సో వాళ్ళు దాంట్లో కూడా వాళ్ళు ప్లేస్ చేయడానికి దానికి కూడా రిక్వైర్మెంట్స్ వస్తూ ఉంటాయి. ఆ కంపెనీస్ కూడా HR సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు వేరే కంపెనీ ద్వారా. సో డెఫినెట్లీ సో మీరు ప్లాన్ చేసుకోవచ్చు. నెట్వర్కింగ్ కోర్స్ అనేది స్విస్ టెక్నాలజీస్లో ప్లాన్ చేసుకోవచ్చు. సో డూ విజిట్ ద ఇన్స్టిట్యూట్. సో దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.